హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నేను ఇవాళ మీ ముందుకి అతి పురాతనమైన కాలభైరవ స్వామి దేవాలయం అయితే తీసుకొచ్చేసాను. ఈ టెంపుల్లో ఉన్న మహిమలు చాలా ఉన్నాయి. అసలు ఇవాళ అమావాస్య కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి తమ భక్తిని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ దేవాలయము చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ దగ్గర ఈ ఉప్పల్ భగాయత్ డెవలప్ కాకముందు నుంచి కూడా ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఉప్పల్ భగాయత్ డెవలప్మెంట్ అయ్యాక ఈ టెంపుల్ ని కొంచెం దృష్టిలో తీసుకొని కొంచెం డెవలప్మెంట్ అనేది చేశారు. బట్ కాకపోతే ఈ దేవాలయం వచ్చేసి స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామి. ఇది ఇప్పుడు కాదు, గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి అయితే భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఉప్పల్ భగాయత్ డెవలప్మెంట్ అయినాక కొంతమంది భక్తులకు తెలియడంతో ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం, భక్తుల రద్దీ పెరగడం జరిగింది. అంతకు ముందు నుంచి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పొలాలు వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ స్వామివారు అయితే భక్తులకు దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళిపోయి స్వామివారి దర్శనము, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పూజారి గారి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవాళ బిజీ ఉంటారు కాబట్టి బహుశా మాట్లాడకపోవచ్చు. బట్ మన సబ్స్క్రైబ్స్ కోసం ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ ఇక్కడ జరిగే విశేషాలు ఏంటి, ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి, ఇక ఆ విశేషాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నా ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ అయినట్లుంటే పూర్తి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఆ కాలభైరవుని యొక్క టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. తెలుసుగా కాలభైరవుడు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివుడి ఉగ్ర రూపం దాల్చినప్పుడు మూడో కన్ను నుంచి అవతరించిన స్వామివారే కాలభైరవ స్వామి. చాలా హిస్టరీ చెప్పాలంటే చాలా ఉంది. బట్ కాకపోతే ప్రజెంట్ అయితే మీకు ఆ కాలభైరవ స్వామిని దర్శనం అయితే చేపిస్తా. పదండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మీరు చూసుకున్నట్లయితే చాలా పాతది. కొంతమంది తెలియక ఈ ఉప్పల్ భగాయత్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్వామివారు పనులు జరుగుతున్నప్పుడు స్వయంభుగా వెలిసారని చెప్పి అయితే ప్రచారం చేస్తున్నారు. బట్ అది నిజం కాదు. ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇది ఇక్కడ ఉప్పల్ భగాయత్ స్టార్ట్ అయినప్పటి ముందుకే ఇక్కడ చాలా పొలాలు అనేటివి ఉంటుండే. ఆ పొలాలలో కూడా అంతకు ముందు నుంచే ఈ స్వామివారు ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే ఈ కాలభైరవ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసి భక్తులకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. పదండి. ఇక్కడ మనకు శివుడు, నాగదేవత కూడా ఇదే ఆలయంలో మనకు దర్శనం ఇస్తారు. స్వయంగా మనమే శివునికి అయితే అభిషేకం చేసుకునే విధంగా అయితే ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారికి అభిషేకం అయ్యింది అండ్ అలంకరణ జరుగుతుంది. దానివల్ల కొంచెం చూపించలేకపోతున్నాము. స్వామివారి అలంకరణ కాగానే నేను ఆ స్వామివారిని అయితే మీకు దర్శనం చేపిస్తా. ప్రజెంట్ ఇక్కడ భక్తులు గుమ్మడికాయ దీపం అయితే వెలిగిస్తున్నారు. టెంపుల్ యొక్క రైట్ సైడ్ లో కొంచెం మనకి స్పేస్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్ లోనే మనకి శని దోషాలు అవి ఉన్న వాళ్ళు ఎక్కువ గుమ్మడికాయ దీపాలు అయితే ముట్టియడం జరుగుతుంది. అది కూడా ఇవాళ అమావాస్య కాబట్టి భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారు. చాలా మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని గుమ్మడికాయ దీపం పెట్టి ఆ స్వామివారికి ఎటువంటి దోషాలు లేకుండా చూడుతండి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆ గుమ్మడికాయలు ముట్టించే స్పేస్ మనకి స్వామివారికి టెంపుల్ బ్యాక్ సైడ్ లోనే ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తా. ప్రజెంట్ ఇదైతే చూసేయండి. దాని తర్వాత స్వామివారి అలంకరణ అయ్యాక స్వామివారిని చూపిస్తా. చూసే టెంపుల్ కి వెనుక సైడ్ భాగంలో ఉన్న ప్రదేశంలో అయితే ఈ స్వామివారికి శని దోషాలు అట్లాంటి మన దోషాలు ఉన్నా కూడా ఏమున్నా కూడా తొలగిపోతాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ గుమ్మడికాయ దీపం అయితే పెట్టడం ఇక్కడ విశేషము. చాలా మంది చూడండి ఎంతమంది భక్తులు అయితే ఇప్పుడు వచ్చారో. ఈ టైం మార్నింగ్ కాబట్టి ఇట్లా ఉంది, కానీ కొంచెం 9:30-10 ఆ టైంలో అయితే విపరీతంగా భక్తులు వచ్చేసి ఆ స్వామివారికి దీపం పెట్టేసి తమ భక్తిని చూపించుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత మంది వచ్చి ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ దీపం పెట్టడం వలన అన్ని శుభం జరుగుతాయని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ ఈ పూజారి గారు ఇక్కడ
మొత్తం అన్ని పూజలు తనే నిర్వహిస్తారు. ఇప్పుడు తనతో కూడా మాట్లాడి ఆ యొక్క విశేషాలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మన పూజారి గారితో మాట్లాడదాం. ఏ నమః. ఓం సరస్వత్యై నమః. మేధా దక్షిణామూర్తయే నమో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమో నమః. ఇది ఉప్పల భగాయత్తులో కాలభైరవ స్వామి సుమారుగా 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసింది. ఇదంతా కూడా వ్యవసాయ భూమిగా ఉండేది, ఎవరికీ తెలీదు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఇదంతా హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ వేసినప్పుడు బయటపడింది. ఇక్కడ ఉపేంద్ర వీళ్ళందరూ కలిసి ఒక సంఘం కట్టి ఆలయం చేస్తూ ఉండేవారు. 2.5 సంవత్సరాల క్రితం ఏముండేది, లోపల షెడ్ మాత్రమే ఉండేది. వచ్చిన వాళ్ళు రకరకాలైన ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజుల్లో నా పని అయిపోయిందని చెప్పేవారు. ఎవరైనా ఈ ఆలయానికి వచ్చి అభిషేకం కానీ లేదా కుష్మాండ దీపం కానీ లేదా హోమం కానీ చేయించుకున్న తర్వాత వాళ్ళు కాలభైరవ అష్టకం 11 రోజులు రాత్రిపూట కన్నా పారాయణ చేస్తే 5వ రోజు 6వ రోజు కల్లా వీళ్ళ వర్క్లు అయిపోతున్నాయని చెప్పి ఎంతో మంది ఇక్కడికి వచ్చి చెప్పారు. ఈ రోజు కూడా ఒక పెద్ద ఆవిడ ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు, ఒంట్లో బాగా కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకొచ్చింది. వారం తిరగకుండా మనం ఇక్కడ చేసుకుని వెళ్ళింది. మరి ఏం జరిగిందో తెలియదు. ఆవిడ శుభ్రంగా హ్యాపీగా ఆయన తీసుకొచ్చి ఇప్పుడు చూపించి వెళ్ళింది ఇక్కడ తీసుకొచ్చి. ఇదంత అద్భుతమైన ఆలయం. మనకి కాలాతీతాయ ధీమి అంటే ఏంటంటే వాడి కాలం కలిసి వచ్చిందిరా, మట్టి పట్టుకున్నా బంగారం అవుతుందిరా, వాడి కాలం కలిసి బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుందిరా బాబు అంటారు. కాలానికి అతీతమైన భైరవుని పట్టుకుంటే మనం బంగారం ఏమో ప్లాటినం అవ్వాలి, మట్టి ఏమో బంగారం అవ్వాలి. కాబట్టి మనకు భైరవుడి దగ్గరికి ఒకసారి వచ్చిన వాడు ఎప్పుడు కూడా తిరిగి చూడడు. ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారు. కుటుంబ కలహాలు కానీ, భూ సంబంధ విషయాలు కానీ, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులున్నా కానీ భైరవుడి దగ్గరికి వచ్చి భైరవారాధన, అభిషేకము, హోమము, అలాగే ఇక్కడ కూష్మాండ దీపము, అలాగే కొబ్బరికాయ దీపము, అలాగే ఇంకోటి కంద దీపం ఇలా పెట్టిస్తారు. దాని ఇది కనుక చేస్తే కనుక ఆ దీపాలు పెట్టే విధానంలో దాని ఉన్నటువంటి శాస్త్రీయంగా చేస్తే కనుక కూష్మాండ దీపం పెట్టి శాస్త్రీయంగా చేస్తే ఒక చండీ హోమం చేసిన ఫలితం. కాబట్టి అందరూ చేసి ఈ భైరవ కృప పొందాలని, సర్వదా భైరవుడు మనందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేసి గుమ్మడికాయ దీపాన్ని పెట్టడం మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతమంది అంటే అప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. చాలా మంది వచ్చి ఇక్కడ తమ పరిస్థితులు బాగాలేనుక ఇలా విధంగా ఉన్నా కూడా ఇక్కడ దీపం పెట్టి ఆ స్వామివారిని అయితే కొలవడం ఇక్కడ విశేషం. ఇంకోటి ఇక్కడ ప్రతిరోజు ప్రతి అమావాస్య రోజు కంపల్సరిగా ఇక్కడ 8 రకాల హోమాలు అయితే జరుగుతాయి. ఆ స్వామివారి దర్శనం కోసము భక్తులు ఇక్కడ నిలబడి క్యూ లైన్ లో ఉండడం మనం ఇక్కడ చూడొచ్చు. చాలా మంది భక్తులు వచ్చారు ఇవాళ అమావాస్య కాబట్టి. ఇంకెందుకు ఆలస్యం, స్వయముగా వెలిసిన శ్రీ కాలభైరవ స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ దేవాలయము దగ్గర 400 నుంచి 500 సంవత్సరాల క్రిందటి టెంపుల్ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ భక్తులు తమ చేతులతో తమే స్వామివారికి పాలాభిషేకం చేయడము ఇక్కడ విశేషము. ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ స్వామివారికి మనమే స్వయంగా పాలాభిషేకం అయితే చేయొచ్చు అభిషేకం టైంలో. ఓకేనా? తప్పకుండా అందరు రండి, ఆ స్వామివారిని దర్శించుకోండి, మీకున్న సమస్యలన్నింటినీ తొలగించుకోండి. కాలభైరవ స్వామిని దర్శించుకోవాలని చెప్పి ఒక కోరిక ఉండింది. రాజమండ్రిలో స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి అని చెప్పి ఒకటి ఉంది. సరే, అలాంటిది ఒక భైరవ స్వామి ఇక్కడ చుట్టుపక్కల ఉంటే బాగుండని చెప్పి చాలా కాలంగా అనుకుంటూ వచ్చాను. ఒక 2-3 నెలల క్రితం యాదృచ్ఛికంగా ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ కాలభైరవ స్వామి గుడి కనపడింది. పెద్దగా పట్టించుకోలేదు, వెళ్ళిపోయాను నేను. యూట్యూబ్ లో ఈ వెంకటేశ్వర శర్మ గారు ఏదో మాట్లాడుతున్నారు. సరే, జాగ్రత్తగా విన్నాను. అయ్యా, ఇదేదో కొంచెం మహిమగల ఉంది ఇది అని చెప్పి అర్థమైపోయింది. నాకు ఇది అర్థమైపోయింది. తర్వాత స్వామివారు కొన్ని చిన్న నిదర్శనాలు చూపించడం మొదలెట్టారు. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ ఆయన సరే జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడం, ఈయన మాటలు నమ్ముకుని మా అమ్మాయికి కూడా ఏదో కొంచెం చెప్పాను. చూడు అమ్మాయి, ఇలా బ్రహ్మగారు చెప్తున్నారు, ఈ పద్ధతిగా ఉంటుంది, మనం వెళ్దాం అని చెప్పి అన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాం, పూజ అది చేస్తున్నాం. వీఆర్ రైట్ నౌ ఫీలింగ్ ఒక 50% కంఫర్ట్ ఉంది. ఒకప్పుడున్న స్ట్రెస్ కంటిన్యూ 50% తగ్గింది. సో ఇది తొందరగా ఫర్దర్ అండ్ బెటర్ అని చెప్పి నా కోరిక, అంతకుమించి ఏం లేదు. అదంతా భగవంతుడి ఇష్టం. ఈ అవకాశం కూడా మీరు నాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. కాలభైరవాయ నమః. ఉప్పల్ స్వయంభూగా వెలిసినటువంటి మహాక్షేత్రం కాలభైరవ స్వామి. ఇక్కడ విశేషంగా స్వయంభూ కాలభైరవ స్వామి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఆర్కాలజీ తెలుగు వాళ్ళ ద్వారా, విశ్వవిద్యాలయం ద్వారా
తెలుగు ఆర్కాలజీ వాళ్ళు, బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు రీసెర్చ్ చేశారు స్టోన్ని. తద్వారా స్వయంభూగా సుమారు 400-500 సంవత్సరాల క్రితం నాటి మూర్తి ఇందులో వెలిసి ఉందని చెప్పడం జరిగింది. అందువలన దీన్ని స్వయంభూ కాలభైరవుడు. మనకు 8 భైరవులు ఉంటారు. అష్టాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, సంహాకర్షణ భైరవుడు, ఈ విధంగా అష్టభైరవులు కూడా చెప్పబడి ఉన్నాయి. 8 దిక్కులు ఉన్నాయి. ఇక్కడ ఉప్పల్లో కాలభైరవ స్వామికి స్వయంభూగా వెలిసినటువంటి దివ్యక్షేత్రం అని చెప్పబడింది. కాల గమనాన్ని చూపించేటటువంటి వాడు కాలభైరవుడు, కాలగమనాన్ని చూపించేటటువంటి వాడు కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి రోజుల్లో, శుద్ధాష్టమి, బహుళాష్టమి రోజుల్లో విశేషమైనటువంటి భక్తుల ద్వారా స్వామివారు ఆకర్షింపబడి వారి యొక్క కోరికలు నెరవేరుతున్నటువంటి కాలభైరవ స్వామి ఉన్నారు. అదేవిధంగా అమావాస్య రోజున సుమారు 1000 మందికి పైగా అభిషేకం చేసుకునే అవకాశం మన దేవాలయంలో ఉంది. ఉచితంగా అభిషేకం చేసేటువంటి అవకాశం మన దేవాలయంలో ఉంది. పుష్పాండ దీపారాధన, కాకర దీపారాధన, నింబ దీపారాధన, గుడా దీపారాధన, కంఠ దీపారాధన, నారీకేల దీపారాధన, ఈ విధంగా చెప్పుకున్నాయి. ఒక్కొక్క 8 రకాల దీపారాధన ఉత్సవాలు ఉన్నాయి. మనకు అష్ట కష్టాలను దూరం చేసేటువంటి యొక్క దీపారాధనలు ఇక్కడ ఉన్నాయి. పుష్పాండ దీపారాధన చేయడం ద్వారా ఒక చండీ హోమం చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇదే విధంగా రకరకాల యొక్క దీపాలను వెలిగించినట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని సమస్యలను దూరం చేసి కాలగమనాన్ని చూపించేటువంటి వాడు కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య విశేషంగా భక్తులు కూడా రావడం జరుగుతుంది. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శింపజేసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను దూరం చేస్తూ ఉన్నారు. అమావాస్య రోజున విశేషంగా మహా అన్నదానం, సుమారు 10,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ గణపతి, నవగ్రహ, అష్టదిక్పాలకులు, వాస్తు, తర్వాత అష్టభైరవులు, వారాహి ప్రత్యంగిర హోమ కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తాము. కాబట్టి ఎంతో మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. విశేషమైనటువంటి స్థల పురాణం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క విగ్రహం వెనకాల, మూర్తి వెనకాల పెద్ద పుట్ట కూడా ఉండేది. అందులో సర్పం ఉండేది. సర్పం కూడా వెళ్ళిపోయి, పుట్ట వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మనకు గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ కూడా దేవాలయ నిర్మాణం ఇవ్వడం జరిగింది. ఎంతో మందికి అన్ని రకాల సమస్యలను దూరం చేసి కాలగమనాన్ని చూపిస్తున్నటువంటి వాడు కాలభైరవ స్వామి. స్వయంభూ కాలభైరవ స్వామి ఉప్పల్ భగాయత్లో వెలిసినటువంటి క్షేత్రంగా ఉన్నది. ఇక్కడ ఎంతో మంది భక్తులు సమస్యలను, చాలా మంది వారికి ఉన్నటువంటి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వివాహం, భూతగా సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఎన్నో రకాల సమస్యలను దూరం చేసి మంచి దారిని చూపించేటువంటి వాడు కాలభైరవుడు. ఓం భం కాలభైరవాయ నమః. అయితే ఈ దేవాలయంలో ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు నా వెనకాల చూడొచ్చు, అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. టెంపుల్ కి ఎదురుగానే మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందంట. ఈ ఆలయంకి ఎలా రావాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి, మీ యొక్క సమస్యలను తీర్చుకోండి. ఇది ఇవాల్టి ఆలయ దర్శనంలోని కాలభైరవ యొక్క ఆలయము. మళ్ళీ మరొక దేవాలయంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.